హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు చింత చిగురుతో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది అన్నంలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ చాలా బాగుంటుంది. మనకు సమ్మర్లోనే వస్తుంది చింత చిగురు. దాంతో ఇలా మనం ఈ సీజన్లో వచ్చే వాటితో రకరకాలుగా చేసుకొని తింటే హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులో ఉల్లిపాయలు కూడా ఉంటున్నాయి. ఉల్లిపాయలు కూడా మనకు ఒంటికి చలవ చేస్తాయి సమ్మర్లో. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక 4 స్పూన్లు నూనె వేసుకొని, నూనె వేడెక్కినాక ఒక 4 పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగనివ్వాలి. ఇలా పచ్చిమిర్చి కొంచెం వేయగానే ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింత చిగురు, ఇది నారలు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింత చిగురు, కొంచెం కరివేపాకు సెపరేట్గా వేస్తే తినరు కాబట్టి మనం చట్నీలోకి ఇలాగే వేసేస్తే మన పొట్టలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర ఒకసారి చక్కగా కలుపుకోవాలి. చింత చిగురు చాలా తొందరగా వేగిపోతుంది, అందుకే ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఒక 2 నిమిషాలు కలుపుకున్నాను కదా, ఒక 8 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఇది మొత్తం చల్లబడే వరకు అలాగే వదిలేయాలి. ఈ మిశ్రమం ఇలా పూర్తిగా చల్లబడింది కదా, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకొని సరిపడినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఒక 2 స్పూన్లు నీళ్ళు కూడా పోసుకోవాలి, ఇదంతా డ్రైగా ఉంటుంది కాబట్టి. తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో నువ్వులు వేయించి పొడి చేసుకుంది ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే మూకులో ఒక 3 స్పూన్లు నూనె వేసి 1/2 స్పూను శనగపప్పు, 1/2 స్పూను మినప్పప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, ఆ తర్వాత ఒక 4 వెల్లుల్లి కచ్చాపచ్చ దంపినవి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఈ తాలింపు అంతా ఒకసారి కలిపి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మనం చింత చిగురు, నువ్వుల పొడి, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇదంతా మనం పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టాం కదా, ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇలా ఒకసారి చక్కగా కలుపుకోవాలంతా. ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. చింత చిగురు ఇప్పుడే వస్తుంది కదా, దీంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి కూడా బాగుంటుంది. మనకు సమ్మర్లో ఉల్లిపాయలు కూడా ఇప్పుడు సమ్మర్లో మనకు ఒంటికి చలవ చేస్తాయి కదా. చింత చిగురు చట్నీ రెడీ అయిపోయింది.